దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట రంగాభవన్ దగ్గర దివ్యాంగుల హాస్టల్ నందు మహబూబ్ చిన్న కుమారుడు ఖలీల్ బాషా పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు బియ్యము నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు కాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ, మా కుటుంబంలో ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు, వృద్ధులకు, పేద విద్యార్థులకు, నిరుపేదలకు అండగా ఉంటామని, ఇలాంటి వారికి ఎవరికైనా సాయం చేయదలిచిన వారు మా దోస్తీ ఫౌండేషన్ సంప్రదించండి, మా ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెల సుబ్బారావు మాట్లాడుతూ, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ కుమారుడు ఖలీల్ బాషా పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల సమక్షంలో వేడుకలు ఘనంగా జరుపుకొని వారికి నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు కాయలు అందించి మానవత్వం చాటారని, పేదలకు దోస్తీ ఫౌండేషన్ అండగా నిలిచిందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో దన్నారపు మస్తాన్రావు, నత్తల శ్రీనివాసరావు, దివ్యాంగుల హాస్టల్ నిర్వాహకులు శివ, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. మన దోస్తీ ఫౌండేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా గారికి, మస్తాన్ రావు గారికి, సుబ్బారావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎందుకంటే దోస్తీ ఫౌండేషన్ వారు మనకు వచ్చి నిత్యావసర సరుకులు, పండ్లు ఇచ్చినందుకు మారెల సుబ్బారావు గారికి, మస్తాన్ సార్ గారికి, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతోటి ఇలాగే ఎంతోమందికి సహాయం చేసే మనసు, ఆ శక్తిని మీకు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి పేరు శివపార్వతి. ఈ అమ్మాయి వివరాలు, పేరు, కాలేజీ, బస్సు సంబంధించిన అన్ని వివరాలతోటి వాట్సాప్లో నాకు మొత్తం పంపిస్తే
ఆ అమ్మాయికి సహకారం అందించడానికి మిత్రుడు మహబూబు మస్తాన్ రావుతో కలిసి మా ట్రస్ట్లో మాట్లాడి తప్పక సహకారం అందిస్తామని మీ అందరితోటి కలవడం అనేది మాకు ఎంతో సంతోషం. మహబూబు గారి గురించి 2 మాటలు. సొంతగా దోస్తీ ఫౌండేషన్ స్థాపించి ఆయన సొంత ఖర్చులతోటి ఒంగోలు నగరంలో ఎంతోమంది దివ్యాంగులు, పేదలు, బదిలీల పాఠశాల, రకరకాల చోట, బొమ్మరిల్లు లాంటి చోట ఆయన సహకారం అందిస్తున్నాడు. మీకు కూడా తన వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తున్నాడు. దోస్తీ ఫౌండేషన్ సేవలు ఒంగోలు నగరంలో మేము విస్తరించాలని ఆయన ఆధ్వర్యంలో ఎక్కువ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. మీ కుటుంబాల్లో ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదిస్తే మేము ముందుండి మీ యొక్క ఏదైతే అనుకుంటున్నారో ఆ సహకారం పేదలకి అందించే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఎక్కడైతే సేవ అనే ఆలోచన ఉంటుందో ఆ సేవకి మేము మా సమయాన్ని కేటాయించి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మాటగాడి కాబట్టి సారు వాళ్ళ పిల్లలు మంచి అభివృద్ధిలో చెందాలని, ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగి వారి సంపాదించిన దాంట్లో మా దివ్యాంగులకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మా మంచి దీవెనలు వాళ్ళ పిల్లలకు కూడా కలిగి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మస్తాన్ సార్ని. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ని. ఈరోజు మా చిన్న కుమారుడు ఖలీల్ బాషా పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే ఏదో ఒకటి మా ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా, పుట్టినరోజు కానివ్వండి, చిన్న మంచి శుభకార్యాలు చేసుకున్నా సరే తప్పనిసరిగా ఎక్కడైతే దివ్యాంగులు కానివ్వండి, మామూలుగా పేద విద్యార్థులకు కానివ్వండి, వికలాంగులకు కానీ ఎవరైనా సరే ఎవరైతే ఎక్కువ ఉండాలో అక్కడ మేము తప్పనిసరిగా మా ఇంట్లో పండుగ చేసుకోకుండా, పుట్టినరోజు జరుపుకోకుండా బయట ఏదో ఇలాంటి పిల్లలకి చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు ఐసీసీ సోషల్ యాక్టివ్ మన శివరామకృష్ణ గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులను తెలియజేస్తా ఉన్నాను. మేము మా దోస్తీ ఫౌండేషన్ తరఫున గతంలో కూడా ఇక్కడ 5-6 ప్రోగ్రాంలు చేసి ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా మీ ఈ హాస్టల్కి మా వంతు సహాయంగా, మా వంతే కాదు తప్పనిసరిగా ఇక్కడ ఫలానా దివ్యాంగులు ఉన్నారు ఫలానా సాట అని చెప్పని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసి మీ హాస్టల్కి తీసుకొచ్చి వారి ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మేము గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, దివ్యాంగులకైనా, లేకపోతే వృద్ధాశ్రమంలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కరోనా టైంలో కూడా చాలామంది సేవలు చేశాము. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. చాలామంది పెద్దలు ఉన్నారు, ఒక చిన్న పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వాళ్ళు తోచినంత సహాయం ఇలాంటి దివ్యాంగులకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళకు వారి వంతు సహాయంగా, అంటే పండగలకి ఏదైనా పుట్టినరోజుకి ఆరబాటలకు పోకుండా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకు కూడా ఒక మనోధైర్యం ఏర్పడింది. ఎందుకంటే మేము దివ్యాంగులం కాదు, మాకు కూడా ఇంత చాలామంది ఉన్నారని చెప్పిన మనోధైర్యం ఏర్పడింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మంచి మనసుతో ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలామంది ఉంటారు చేద్దామని, కానీ వాళ్ళకి ఏదైనా చేయాలంటే కొంతమంది ఎలా చేయాలనేది అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడైనా సరే ఎవరైనా సాయం చేయదలుచుకుంటే మా దోస్తీ ఫౌండేషన్ నెంబర్ ఇస్తాం. మేము తప్పనిసరిగా వారు చేయదలుచుకుంటే మా నెంబర్ ద్వారా చేస్తే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎక్కడ ఏది చేయాలన్నా సరే, ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే మేము ముందుండి నడిపిస్తాము. అందుకని ప్రతి ఒక్కళ్ళు మంచి మనసుతో చేస్తే బాగుంటుంది. ఈ దివ్యాంగులు కూడా చూస్తున్న ఎప్పుడంటే బాబు చాలా బాధేస్తుంటుంది. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం చాలా సంతోషం. మేము కూడా గతంలో చాలా ప్రోగ్రాం చేసి ఉన్నాము, ఇక రాబోయే రోజులు చేస్తాము. ఈ దివ్యాంగులకి మా వంతు సహాయంగా ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాము. సరుకులు గతంలో చాలాసార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఎప్పుడు కూడా మీకు తోడ పుట్టిన వ్యక్తి మహబూబ్ బాషా గారు కాకపోవచ్చు, కానీ తోడ పుట్టిన వ్యక్తిని కూడా అంతగా ఆదరించినంతగా ఇవాళ మహబూబ్ బాషా గారు మనసు చేసుకొని మీకు ఎప్పుడు కూడా అందుబాటులో అండగా హెల్ప్ఫుల్గా అంటే సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు.
అలాగే మారుల సుబ్బారావు గారు ఈ టౌన్లో అనేక కార్యక్రమాలు ముందు నడిపిస్తూ ఉంటాడు.